ఎందుకంటే ప్రార్థనా పరురాలైన తల్లి ప్రార్థన అనేటువంటిది మొత్తాన్ని, సృష్టి మొత్తాన్ని ఒక చోటకి తీసుకొచ్చేసింది అంతే. ఈ తల్లి ప్రార్థన, తల్లి యొక్క పర్పస్ ఆఫ్ తన బిడ్డ యొక్క జననానికి కారణాన్ని తెలుసుకున్నటువంటి తల్లి యొక్క ఉద్దేశాన్ని ఎరిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే రాణి గారిని, ఆ రాణి లేచి తన చెలికత్తెలతోటి లెట్ us గో ఫర్ స్విమ్మింగ్ అని అంది. ఒకేసారి మనం నదికి వెళ్దాం స్నానానికి అని చెప్పి తన చెలికత్తెలను తీసుకుని అదే సమయానికి పంపించేసింది. చక్రం తిప్పుతున్నాడు దేవుడు. ఇక్కడ కూర్చున్న మీ అందరూ, మనందరి జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉంది. మన పిల్లల విషయంలో, మన కుటుంబాల విషయంలో దీన్ని మర్చిపోవద్దు. దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, కుటుంబాలు ఇచ్చాడు, దేవుడు నడిపిస్తున్నాడు. కానీ దెర్ ఇస్ ఎ గ్రేట్ ఇటర్నల్ పర్పస్ అండ్ ఒక శాశ్వతమైన ప్రణాళిక ఉంది. గమనించండి, ఈ రోజున దేవుడు కథ తిప్పుతున్నాడు. వెంటనే ఆవిడ వచ్చింది. ఈవిడేమో చూస్తా ఉంది, మా తమ్ముడికి ఏమన్నా అవుతుందేమో, ఏం జరుగుద్దో, ఏం చేస్తాం, ఏం చేయగలం. బట్ గాడ్ ఈస్ దేర్.